బెంగళూరు కర్ణాటక దగ్గరలో ఉన్న ధర్మస్థలానికి 10 కిలోమీటర్ల దూరంలో శ్రీరామ క్షేత్రం అని చాలా బాగుంటుందండి. అంటే ధర్మస్థలం మంజునాథుడిని చూడడానికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శ్రీరామ క్షేత్రానికి దర్శనానికి వెళ్తారు. రాముడు చక్కగా పాలరాతి శిల్పాలతో చాలా అంటే ఎంత అందంగా ఉంటారంటే అసలు ఇలా వెళ్తుంటే ఈ ప్రశాంతమైన వాతావరణం కొండల్లో నుండి మొత్తం మబ్బులు మూసేస్తూ ఉంటాయండి. మంచి చాలా అంటే చాలా మంచి ప్లేస్. అంటే ధర్మస్థలం నుండి పెద్దగా దూరం ఏం కాదు, ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో అలా చక్కగా మనం ధర్మస్థలంలో నుండి బయటకు వచ్చి ఇదిగోండి రామక్షేత్రానికి వచ్చాం. ఎంత బాగుందో చూడండి. చాలా మంచిగా వర్షం పడుతుందేమో. ఆ వర్షంలో కూడా మీకు అంతా చూపించడం కోసం గుడి చుట్టూ రౌండ్గా చక్కగా ఒక ప్రదర్శన, నడిచి అయితే కాదులేండి, ఎందుకంటే తడిచిపోతాం కదా, చక్కగా కారులో ఒక ప్రదర్శన చేస్తూ చక్కగా తీసామండి రీల్. ఎంత బాగుందో చూడండి. చక్కగా ఈ గజ ఏనుగులు, ఏనుగుల మీద చక్కగా కూర్చున్న మావటీలు, చక్కటి వాతావరణం చూడండి. రాముడికి రామక్షేత్రం అన్నందుకల్లా ఎంతటి అందంగా, ఎంత దేదీపమానంగా ఉంటుందంటే ఆ కట్టడం చాలా బాగుంటుంది. అంతకు మించి అక్కడ మంచి ప్రకృతి సౌందర్యం, చక్కటి కొండలు, చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, ఇంచుమించుగా చక్కటి కొంచెం పల్లెటూరు వాతావరణం, పెద్ద విశాలమైన ప్లేస్లో గుడి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆ గుడి కట్టడం కూడా చాలా అందంగా ఉంటుంది. చక్కగా రాముల వారి విగ్రహాలు కూడా చాలా బాగుంటాయి. చక్కగా గుడి చుట్టూ ఒక చక్కటి ప్రదర్శన చేసుకుంటున్నాము. జస్ట్ ఇది చూపించడం కోసం ఇంత కష్టపడి ఈ వర్షంలో తిరగాల్సి వస్తుంది. గుడి గోపురం అయితే చాలా బాగుంటుందండి. చాలా ఎత్తైన గోపురం, మంచి భయంకరమైన వర్షం. మీ భాద్రపద మాసంలోని విష్ణువుకి విఘ్నేశ్వరుడికి ప్రీతికరం కాబట్టి ఈ గుడి దర్శనానికి వచ్చి చక్కగా షూట్ చేసి మీకు కూడా చూపిస్తున్నానండి. శ్రీ మహావిష్ణువు దర్శనం మంచిది కదా. కృష్ణ భగవానులు, రాములు వీళ్ళంతా మహావిష్ణువు కోవకి చెందిన వాళ్ళు కదండి. అందుకని చక్కగా భాద్రపద మాసంలో మీకు ఈ విష్ణువు తాలూకా దివ్య మంగళ రూప దర్శనాన్ని చూపిస్తున్నానండి. చక్కగా గుడి అంతా ప్రదర్శనలు, చక్కగా ప్రదర్శన అయిపోయిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్తున్నామండి. ఇంకా స్వామిని చూడడమే తరువాయ చక్కగా మెట్లు ఎక్కి వెళ్తున్నాము. బాగుంటుందండి. ఎంతటి ప్రశాంతమైన వాతావరణం. ఇప్పుడు 4:30 టైం కాబట్టి ఎంతటి ప్రశాంతంగా ఉంది. 5 అయిపోతే బాగా రష్ అయిపోతుంది. 5, 6 తర్వాత ఎంట్రన్స్లో చూడండి 4 గజ ఏనుగులు నోర్లు తెరుచుకుని ఉంటాయి చక్కగా. వాటికి కిందన మావటి వాళ్ళు చక్కటి కాపలా చూడండి. ఒక్కొక్క గజ ఏనుగుకి ఒక్కొక్క మావటి వాడు కాపలా. అలా 4 గజ ఏనుగులు చక్కగా నోరుని తెరుచుకుని ఉంటాయి. విగ్రహాలు చాలా బాగుంటాయండి, నిండుగా ఉంటాయి, చూడముచ్చటగా ఉంటాయి. 4 ద్వారాలు ఉంటాయి. 4 ద్వారాలకి 4 గజ ఏనుగులు. ఆ గజ ఏనుగులకి మావటి వాళ్ళు చక్కగా ఉంటారు. అలా వాటన్నిటిని చూసుకుని ఎంత బాగున్నాయి చూడండి. ఆ విగ్రహాల కట్టడాలు చూడండి ఎంతటి ద్విదీపమానంగా ఉన్నాయో. మావటి వాళ్ళు చూడండి, అది విగ్రహాల్లా ఉన్నాయి. చక్కగా అచ్చు పోసినట్లుగా ఉన్నాయి కదండి. చక్కగా అన్నీ చూసుకున్న తర్వాత ఇంకా వీళ్ళందరినీ చూడడం అయిపోయింది. మనం ఇంకా లోపలికి వెళ్ళి భగవంతుడిని చూడడమే తరువాయే చక్కగా లోపలికి వెళ్ళిపోతున్నామండి. గర్భగుడి లోపలికి వెళ్తున్నాము. ఈ రామక్షేత్రంలోకి ఎంట్రన్స్ అవుతున్నాము. శ్రీరామ రామ రమే మనోరమ సహస్రనామ తతుల్యం శ్రీరామ నామవరేనన మనసా వాచ కర్మణ రాముణ్ణి తలుచుకుంటూ లోపల చూడండి ఎంత ద్విదీపమానంగా ఉందో. అసలు ఆ కట్టడాలు చూడండి ఎంత బాగున్నాయి అంటే వజ్రపాల్లా మెరుస్తున్నాయి. ప్రతి పువ్వు లోపల ఒక వజ్రంలా మెరుస్తుంది చూడండి. నేను మీకు చూపిస్తుందంట పైన సీలింగ్ అండి. ఇప్పుడు దేవుణ్ణి చూపిస్తున్నాను. ఇక్కడ చూసిన తర్వాత పైన అసలైన రాముడు, లక్ష్మణుడు, సీతమ్మవారు పైన ఉన్నారు. సో ముందరగా వెళ్తున్నది అయితే పైకే వెళ్తున్నాము. రాముల వారి దర్శనం కోసం వెళ్తున్నాము. ఇక్కడైతే మొబైల్ అలౌడ్ లేదు అని చెప్పారు. అయినా సరే చేతిలో ఉంది కాబట్టి, ఎవరూ లేరు కాబట్టి జాగ్రత్తగా మీకు చూపించాలి అనే ఆకాంక్షతో
నేను సరే కొంచెం తీసి ఆగిపోతానండి అని చెప్పి లోపలికి వెళ్తున్నానండి. అలా వెళ్తూ మెట్లు ఎక్కుతుంటే ఇవంతా వుడ్ అండి, చక్కటి టేక్ వుడ్, ఏదో బర్మా వుడ్తోనంట కట్టారు. భలే బాగుందండి, అందంగా చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ మన గణనాయకుడి విఘ్నేశ్వరుడు దర్శనం అండి. విఘ్నేశ్వరుడు దర్శనం అయిన తర్వాత అదిగోండి సీతారాములు పాలరాతి శిల్పాలండి. చూడ్డానికి ఎంత చూడముచ్చటగా ఉంటాయో. అసలు షూట్ అయితే చేయకూడదు, కానీ నేను మీకు చూపించడం కోసం చక్కగా షూట్ చేశాను. పాలరాతి శిల్పాలు షూట్ చేసిన తర్వాత పక్కకు వచ్చిన తర్వాత చక్కటి నవగ్రహాలతో ఉంటారండి. అష్టలక్ష్మి అమ్మవార్లు ఉంటారు. చక్కగా అన్ని అవతారాల్లో అన్ని పాలరాతి శిల్పాలండి. చక్కగా ఒక్కొక్క లక్ష్మి, ఒక్కొక్క అష్టలక్ష్మి, ఒక్కొక్క రూపాలతో, ఒక్కొక్క నామాలతో చక్కటి దివ్య మంగళ రూప దర్శనాలండి మనకి. సో ఒకటి రెండు అయితే వదిలేసాను. కాలరాత్రి, భైరవి, రకరకాలు అన్నీ అయిన తర్వాత మన కృష్ణుడండి, చక్కటి కృష్ణయ్య పిల్లని గ్రౌండ్ పట్టుకుని ఊపుతున్న పాలరాతి శిల్పం చూడండి, కృష్ణయ్య అందం. తర్వాత హనుమాన్ అండి, హనుమాన్ చక్కగా దీక్ష చేస్తున్నట్టుగా ఎంత ద్వేదీపమానంగా ఉంటారో. హనుమాన్ అయిన తర్వాత దత్తాత్రేయుడు అండి. ఇవన్నీ పాలరాతి శిల్పాలండి. చూస్తే మనస్సు నిండిపోయి అసలు ఉండిపోవాలా ఇక్కడ అనిపించే అంత ఆహ్లాదకరంగా ఉంటుందండి. దత్తాత్రేయుడు కూడా నమస్కారం చేసుకుంటే ఇక్కడ రాహుకేతువులండి. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే నవగ్రహాలు కూడా ఉన్నాయి, అన్నీ పాలరాతే. రాహుకేతువు అండి. ఈ రాహుకేతువు కూడా మనల్ని బాధించకుండా ఉండాలని నమస్కారం చేసుకుంటూ వాళ్ళను కూడా మీకు చక్కటి దర్శనం చూపిస్తున్నానండి. రాహుకేతు మిగిలినవన్నీ 9 గ్రహాలు ఉన్నాయండి. ఈయనైతే శనీశ్వరుడు, శని బాధలు లేకుండా అలానే అన్నీ 9 గ్రహాలు ఉన్నాయి చక్కగా. ఆ 9 గ్రహాలు కూడా పాలరాతి శిల్పాలు ఎంతెంత అందంగా ఉన్నాయో చూడండి. అవన్నీ అయిన తర్వాత ఇక్కడ ఒక గురువు గారు ఉన్నారండి. గురువు గారు దర్శనం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ కిందకు వచ్చి గుడి గోపురం చూపించాక ఇక్కడ 3 సిద్ధ యోగులు గురువు గారులు ఉన్నారు. పైన చక్కగా గౌరీ పరమేశ్వరులు, ఈ గౌరీ పరమేశ్వరులు చక్కగా త్రిశూలం పట్టుకొని పైన కూర్చున్నారు. ఇక్కడ 3 గురువుగారులు ఉన్నారు. అలానే మీకు దగ్గరికి తీసుకెళ్ళి ఆ గురువుగారులకు కూడా చూపించుతున్నాను చూడండి. చక్కగా 3 ఉంటారు. వాళ్ళకు కూడా అంటే కృష్ణుడికి ఆరాధ్యమైన గురుదేవులు అంట వాళ్ళు. వాళ్ళ దర్శనం కూడా చేసుకుని మళ్ళీ చక్కగా చూడండి ఎంత బాగున్నారో. శివయ్య ఎత్తిన గంగమ్మ, ఆ పక్కన పార్వతమ్మని పెట్టుకుని ద్వీపమానంగా వెలిగిపోతున్న శివయ్యని చూడండి. శివయ్య చూసిన తర్వాత మళ్ళీ అష్టలక్ష్ముల్లో ఇందాక బ్యాలెన్స్ ఉండిపోయిన లక్ష్ములండి, రకరకాల లక్ష్ములు. కాలరాత్రి అంటండి, దుర్గా, కాళీ మాత, అన్ని రకాల దేవతలు ఉన్నారు చక్కగా. ఆ దేవతల దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు బయటకు వచ్చి వర్షం మరికొంచెం పెరిగిందండి, అయినా మరొక్కసారి గుడి గోపురం చక్కగా. ఇప్పుడైతే నేను వర్షంలో తడుస్తూనే మీకు నిలబడి తీస్తున్నాను. చాలా అందంగా ఉంటుందండి గుడి చూడడానికి. ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా అవకాశం ఉండి ధర్మస్థలం వెళ్తే మాత్రం తప్పకుండా ఈ శ్రీరామ క్షేత్రాన్ని మాత్రం దర్శనం చేయండి. మా జన్మంటూ ఉంటే జన్మలో ఒక్కసారైనా ఈ చక్కటివి కృష్ణయ్య మందిరాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. తిరిగి బయటకు వచ్చేస్తే ఇది ధర్మస్థలం తాలూకా బ్యాక్ సైడ్ వే అండి. ఇది ధర్మస్థలం నుండి లోపలికి వెళ్ళడానికి ఒకటి, బట్ బయటికి రావడానికి ఇంకొకటి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఫైనల్గా మీకు స్వామివారి గుడి గోపురాలు దర్శనాలండి. సో ఫ్రెండ్స్, మీరు కూడా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు స్వామివారి దివ్య మంగళ రూప దర్శనాలను దర్శించుకోండి. శ్రీరామ క్షేత్రం, ధర్మస్థలం, కర్ణాటక చాలా బాగుంటుంది. స్వామివారికి మరో జన్మ ఉండదండి. రామాలయము అంటే మన భద్రాచలము, అయోధ్య కంట కూడా చాలా బాగున్నారు స్వామి. చక్కగా ప్రశాంతంగా నిండైన దర్శనాలు చేసుకోండి ఫ్రెండ్స్. బాబాయ్. ఒక